రేవంత్ రెడ్డి గారి నాలుకకు నరం లేదు, వారి ప్రభుత్వం చేసే పనులలో నిజం లేదు. పూటకొక మాట, ఆ మాటకు ఒక బ్యాగు, పైసల బ్యాగు. మాట మారుస్తూనే ఉంటారు, ఇటు బ్యాగులు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు రెడ్ హ్యాండెడ్గా టీవీల ముందు దొరికిపోతారు, కొన్నిసార్లు దొరకరని అనుకుంటుర్రు. పిల్లి కదా పాలు తాగేటప్పుడు ఎవ్వరు చూస్తలేరు అన్నట్టు అనుకుంటారు, కానీ ప్రపంచం మొత్తం చూస్తుంది. అట్లనే రేవంత్ రెడ్డి గారు చేసే అన్నిటినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అందుకే ఏ స్కామ్ చేసినా దొరుకుతుర్రు. ఒకటే ఏంటిదంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు మరి ఎందుకు విచారణ చేపడతలేరో అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి. పొద్దున్న లేస్తే బండి సంజయ్ గారు కేసీఆర్ గారి మీద సిబిఐ పెట్టాలి, బీఆర్ఎస్ మీద సిబిఐ పెట్టాలి అని ఇటు బీజేపీ హోంమంత్రి సహాయ శాఖలో ఉన్న బండి సంజయ్ గారు ఇటు అంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు విచారణ చేస్తలేరు వాళ్ళ మీద అని వాళ్ళు అంటారు. మరి ప్రధాని మోదీ గారేమో ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు. ఈటల రాజేందర్ గారు ఏకంగా మంత్రి గారు సతీమణి కమిషన్ తీసుకుంది అని అంటారు. ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్లోర్ లీడరు శోధా కన్స్ట్రక్షన్స్ 1137 కోట్లు సొంత బామర్దికి ఇచ్చింది మాట్లాడిండు, దాని మీద విచారణ లేదు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మాట్లాడుతున్నారా, లేకుంటే మోదీ గారు తెలంగాణకు వచ్చే మాట్లాడుతున్నారా అంటే కాదు. పక్క రాష్ట్రంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద ఇటు కాంగ్రెస్ విచారణ కోరుతుందా? ఎందుకంటే వెరైటీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త రూల్ చెప్పారు, మనమే విచారణ అడగాలనంట. కేటీఆర్ గారి విషయంలో మొన్న చెప్పారు, ఎందుకు కేటీఆర్ గారు ఇంట్లో విచారణ అడుగుతలేరు అని. చలో అదే రూల్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా పెడదాం. రేవంత్ రెడ్డి గారే విచారణ అడగాలి వారి మీద. ఆరోపణ ఎవరేసిందంటారా? కర్ణాటక ఎమ్మెల్యే, ఇది కన్నడలో రాసింది. ఇది ఏంటిది ఇది అనేసి మేము దీన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేసినాం. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈయనే ఏమని చెప్పిండు అని అంటే చాలా స్పష్టంగా ఈ ఎమ్మెల్యే గారు లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు. ఏమనంటే డీకే శివకుమార్ గారు 15% కమిషన్ తీసుకుంటున్నారంట. డీకే శివకుమార్ గారు తెలంగాణ కాంట్రాక్టర్లకు అక్కడ బెంగళూరులో కాంట్రాక్ట్లు అప్పచెప్పడానికి 15% కమిషన్ తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అని ఇందులో నేరుగా కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న గారు ఆరోపణ చేస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిర్రు రేవంత్ రెడ్డి గారి మీద విచారణ చేపట్టాలి అని, డీకే శివకుమార్ గారి మీద విచారణ చేపట్టాలని. అయితే ఇది చూసినప్పుడు మేము అసలు ఏం కాంట్రాక్ట్లు వచ్చినాయి అబ్బాయి, ఎవరికి వచ్చినాయి అనేసి కొంచెం ఆరా తీసినాం. ఆరా తీసినప్పుడు ఇటీవలే కేపీసీ ప్రాజెక్ట్స్ ఇందులో లిస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ కూడా అందులో మెన్షన్ చేసి ఉన్నాయి. బెంగళూరులో రైల్ కాంట్రాక్ట్ అని అవన్నీ కూడా అందులో ఆ లేఖ ఎమ్మెల్యే గారు రాశారు. అయితే కేపీసీ ప్రాజెక్ట్స్కి బెంగళూరు సబర్బన్ కాంట్రాక్టు 210 కోట్ల కాంట్రాక్టు అప్పచెప్పారు. ఎవరి కేపీసీ ప్రాజెక్ట్స్ అని అనుకున్నప్పుడు ఇది ఒక వీడియో దయచేసి వినాలి. అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో, ఇంజనీరో, లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు. కేటీఆర్ క్లాస్మేట్ ఫ్రెండ్ శ్రీధర్ తేలుకుంట్ల అని ఒక సేటు ఉన్నాడు. ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్. ఆ తేలుకుంట్ల శ్రీధర్కు కావాల్సినోడే అనిల్ కుమార్ కామిశెట్టి. రాష్ట్రంలో ఎవరు ఎక్కడ చనిపోయినా కేసీఆర్ గారి మీద నెపమేయాలి, కేసీఆర్ గారి మీద హత్యారోపణలు వేయాలి. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చున్న అధికారులు, ప్రభుత్వ అధికారులు మీడియా గ్రూప్స్లో మొత్తం ఇక పంపించాలి కేసీఆర్ గారి మీద
హత్య ఆరోపణలు వేస్తూ అట్లా రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారం చేసిన గతంలో వారు కేటీఆర్ గారు సన్నిహితులు, కేటీఆర్ గారు స్నేహితులు అనేసి అన్నారు. మరి ఇవాళ కర్ణాటక ప్రభుత్వంలో ఇదే కేపీసీ ప్రాజెక్ట్స్, రేవంత్ రెడ్డి చెప్పిన కేపీసీ ప్రాజెక్ట్ ఆయన ఇంజనీర్ కాదు, ఆయన ఆర్కిటెక్ట్ కాదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, ఏమీ కాదు. కానీ ఆయన సంస్థకు బెంగళూరు సబర్బన్ రైల్ ఆయనకు కాంట్రాక్ట్ వస్తుంది. దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని ఎందుకు అంటున్నాము అని అంటే, ఇది రేవంత్ రెడ్డి గారు సోదరులు తిరుపతి రెడ్డి గారు మరియు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిన కేపీసీ ప్రాజెక్ట్స్ అనిల్ కుమార్ ఇటీవలే కలిసి దిగిన ఫోటో. అంటే డీలు ఎంత కుదిరిందో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ సన్నిహితుడు అన్నావు, ఆయన వ్యాపారాలు చేయొద్దని అన్నావు, ఆయన కాంట్రాక్టర్ కాదు అని అన్నావు. మరి షాడో ముఖ్యమంత్రి ఎవరైతే ఈ కర్ణాటక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తున్నాడో తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు డీకే శివకుమార్ కమిషన్లు తీసుకొని బెంగళూరు కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నాడు అనేది ఇగో ఈ రేవంత్ రెడ్డి చుట్టం ఎవరో కాదు, షాడో ముఖ్యమంత్రి, తెలంగాణ షాడో ముఖ్యమంత్రి ఎవరైతే కారుకి నంబర్ ప్లేట్ పెట్టుకోడో, సెక్యూరిటీ లేనిది బయట తిరగడో, కలెక్టర్లు కూడా ఆఫీసులకి వెళ్ళి బయటికి ఉరికొచ్చి అన్న రాయే పెద్ద ఆయనే అని బొకేలు ఇచ్చుకొని చిన్న స్కూల్ పిల్లలు స్వాగతం పలకడానికి నిలబడతారో ఆ అనుముల తిరుపతి రెడ్డి మరియు నువ్వు చెప్తున్న కేపీసీ ప్రాజెక్ట్స్. రేవంత్ రెడ్డి గారి అజెండా ఏంటంటే బెదిరించు, అది తుపాకీ చూపెట్టి బెదిరిస్తుండా, ఆయన రైఫిల్ ఉండే కదా, అది ఉన్నదో అప్పచెప్పేసిండో. కానీ మా రైఫిల్ రేవంత్ గారు ఇటు బెదిరిస్తారు, తర్వాత బెదిరియగానే సెటిల్మెంట్ వీలు చేస్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారు మీరు స్పీచ్ చూసారు, ఆయన నేరుగా ఆ కాంట్రాక్టర్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. వాళ్ళ ప్రభుత్వం రాగానే రేడ్లు చేసిరు, ఆ కంపెనీ మీద రేడ్లకు పంపించింది ప్రభుత్వం. ఫస్ట్ మాట్లాడి బెదిరియాలి, తర్వాత నీ దగ్గరున్న సంస్థలను పంపించి రేడ్లు చేపియాలి, ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకోవాలి, ఆ తర్వాత కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి. అందుకే పూటకొక మాట, పూటకొక బ్యాగు. అటు ఒక ఆయననేమో సోదరుడేమో బెదిరిస్తాడు, ఇంకొక ఆయనేమో సెటిల్మెంట్ చేస్తాడు. ఇట్లా కాంట్రాక్ట్లు నడుస్తున్నాయి. ఇది కేవలం ఈ ఒక్క అంశమే కాదు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడారు, ఇంకొక సంస్థ గురించి కూడా మాట్లాడారు. సో నా కంప్లైంట్ అధికారికంగా గచ్చిబౌలిలో ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక కాలనీ ఉంది, అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వచ్చినాయి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దెర్ ఈస్ నో సచ్ పర్మిషన్స్ ఫర్ దట్ ఎంఆర్ ప్రాపర్టీస్. చిన్న వాళ్ళనైతే కూలగొడుతుండ్రు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నట్లేదు. ఎంఆర్ ప్రాపర్టీస్ స్పెసిఫిక్ కంప్లైంట్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు నోట్ చేసుకొని దాంట్లో అసలు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ లేకపోతే ఎప్పటిలోగా కూలగొడతారో నెక్స్ట్ టైం మీటింగ్ లోపల మీరు క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ. అధికారులను ఎంఆర్ ప్రాపర్టీస్ కూల్చేయమని కోరినావు, స్పెసిఫిక్గా ఎంఆర్ ప్రాపర్టీస్ గురించే మాట్లాడినావు. మరి అట్లాంటిది ఇప్పుడు రూట్ ఎందుకు మార్చినావు? కూల్చే అని మొన్న అన్నోనివి ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్తో చేయగలుగుతున్నావు. ఇది బ్యాగ్ కోసమా లేకుంటే బాస్ కోసమా? బాస్ ఎవరని అనుకుంటురా? మొన్న మోదీ గారిని కలిసిరు. మోదీ గారిని కలిసి రాగానే కేవలం 2 రోజుల్లోపే ఈ సమావేశం జరిగింది. ఎందుకు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద సడన్గా ముఖ్యమంత్రి గారి కన్ను పడ్డది అని అనుకుంటే బిగ్ బాస్ ఉన్నాడు. బిగ్ బాస్ 2 రకాల్లో వస్తాడు దేశంలో, అయితే డైరెక్ట్ వస్తాడు, లేకుంటే ఇండైరెక్ట్గా వస్తాడు. డైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర వస్తాడు, ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరకు వస్తాడు. ఎవరు అనుకుంటుర్రు? ఇప్పటి వరకు తెలంగాణలో రెడ్ కార్పెట్ వేయకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు గది ఒకటే ఫోటో చూపెడతారు సెక్రటేరియట్లో, ఆయన వచ్చి కేసీఆర్ గారు కలిసింది. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు? మా సింగరేణి నీకు ఇయ్యం, మా విద్యుత్ నీకు ఇయ్యం, గెట్ అవుట్ అని చెప్పిండు.
ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు కూడా ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డైరెక్ట్గా వచ్చారు. డైరెక్ట్గా వస్తే బీఆర్ఎస్ ఊరుకుంటుందా? బీఆర్ఎస్ నిలదీసింది. అసెంబ్లీలో టీషర్ట్లు వేసుకున్నారు ఎమ్మెల్యేలు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం అందరు, జగదీశ్వర్ రెడ్డి గారు, అందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో టీషర్ట్ వేసుకొని పోయారు. అటు రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో వేసుకున్నాడు. ఇక్కడ ఏం చేసిర్రు? అరెస్ట్ చేసిర్రు. ఆ తర్వాత జాతీయ న్యూస్ అవ్వగానే నువ్వు 100 కోట్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఎట్లా తీసుకుంటావు అనేసరికి నామమాత్రానికి ఆ 100 కోట్లు వాపస్ ఇచ్చిండు. కానీ కొడంగల్లో పెట్టే సిమెంట్ ప్లాంట్ కానివ్వండి, భూములు కానివ్వండి, రామన్నపేటు సిమెంట్ ప్లాంట్ కానివ్వండి, ఇవేవి రద్దు కాలే. ఎగ్జాక్ట్లీ మీరు గెస్ చేస్తున్నది కరెక్టే. అదానీని ఇండైరెక్ట్గా తెలంగాణలో తీసుకురావడానికి, ఎందుకంటే కేవలం ఒక నెల ముందే దుబాయ్లో ఇదే ఎంఆర్ సంస్థకు చెందిన ఇండియా మొత్తంలో ఉన్న ఆస్తులు అన్నిటినీ కూడా వాళ్ళ సంస్థను 5,000 కోట్లకు కొనుగోలు చేయాలనే చర్చలు నడిచినాయి అదానీ అండ్ ఎంఆర్ మధ్యలో. అదానీని తెలంగాణలో దొడ్డిదారిన తీసుకురావడానికే రేవంత్ రెడ్డి గారు సడన్గా ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఈ ప్రేమను చూపెట్టిండ్రు. ఎందుకంటే డైరెక్ట్గా అదానీని తీసుకొని వచ్చిండు అనుకోండి, రాహుల్ గాంధీ మొట్టికాయలు కొడతాడో లేదో మాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తుంది, ఏమైందా ఈ 2 నాలుకల ధోరణి? ఢిల్లీలోనేమో అదానీ దొంగ అంటారు, ఇక్కడేమో దొర అంటారు, ఇక్కడ అదానీతోని పైసలు తీసుకుంటారు, వ్యాపారాలు చేస్తారు అని బీఆర్ఎస్ నిలదీస్తుంది. అందుకే అదానీని డైరెక్ట్గా లేకుండా దొడ్డిదారిన తీసుకురావడానికి ఇవాళ అదానీ, ఆ తర్వాత సమావేశమైన మోదీ గారిది. ఎందుకంటే మోదీ గారి సమావేశం మనం చూసినాంగా, గంత మోదీ గారు ఏ రాష్ట్రానికి చేయండి, ఎప్పుడు కూడా ఈ దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా మోదీ గారు ఏం చేసిర్రు, నువ్వు పైసలు ఇచ్చుడు కాదు, మీరు నీకు పైసలు ఇచ్చుడు కాదు, నువ్వే మాకు ఫస్ట్ ఇవ్వాలి అని లెక్కలు ఇచ్చిండంట. ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, బకాయిలు అని. మరి బీహార్ కట్లు ఇచ్చిండో, యూపీ కట్లు ఇచ్చిండో మనకు తెలియదు, కానీ మొట్టమొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి అట్లు ఇచ్చిండట. మేము ఖండించినాం దాన్ని. ఇదెక్కడ అవమానం భయ్? మా ముఖ్యమంత్రి నువ్వు గిట్లా అవమానిస్తావా? ఢిల్లీకి రాష్ట్రం కోసం నిధులు ఇవ్వండి అని అంటే నువ్వు లెక్కలు ఇస్తావా, నువ్వు బకాయిలు ఉన్నావని? కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. ఎందుకు? దానికి కారణం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఇటు అదానీ గారి కోసం, అదానీ ఎంఆర్ సంస్థ కోసం, ఇటు ఎంఆర్ తోని సమావేశం పెట్టుకోండు. ఇదే ఎంఆర్ని కూల్చేయాలని నువ్వు మాట్లాడుతావు, ఎంఆర్తోని ఒప్పందాలు చేసుకుంటావు. ఇవాళ ఎంఆర్తోని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఇవాళ ప్రయారిటీ తీసుకుంటావు. ఇదే కేపీసీ ప్రాజెక్టు, ఆయన కాంట్రాక్టర్ కాదు, ఆయన వ్యాపారవేత్త కాదు అని ఆయన మీద బురద చల్లుతావు. మీ సోదరుడేమో ఆయనతోని సెటిల్మెంట్లు చేస్తాడు, ఆయనకి ఇలా కాంట్రాక్ట్లు దక్కుతాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడే, అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అబద్ధాల పునాదుల మీదనే. కానీ ఇవాళ అదే యూటర్న్ చేసుకుంటా, ప్రతి ఒక్కటి యూటర్న్ చేసుకుంటా, ఈస్ట్ ఇండియా కంపెనీ అని మేఘాన్ అన్నాడు, ఆయనతో వ్యాపారం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాడు, అదేదో సంస్థ కడుతుర్రని, మళ్ళా వీళ్ళ దగ్గర. కానీ అదే అబద్ధాలు ఇంకా చెప్తున్నారు. వాళ్ళ ఎంతసేపు అజెండా కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలి, కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి, హరీష్ రావు గారి మీద కేసులు వేయాలి, ఆఖరికి ఎస్ఎల్బీసీ టనల్కి బీఆర్ఎస్ నాయకులు చూడటమనే, అది కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, వారికి పూర్తి అవగాహన ఉన్నది. మేము చూడ్డానికి వెళ్తాము అని అంటే బీఆర్ఎస్ వాళ్ళ మీద మీరు అరెస్ట్ చేస్తారు, కేసులు వేస్తారు. కానీ అదే బీజేపీ నాయకులకేమో అందరూ మొత్తం గుంపు వాళ్ళని పోయి సురంగంలో తీసుకుపోయి అధికారులను పెట్టి మరీ చూపిస్తారు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఈ రాష్ట్రంలో, రేవంత్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ మొత్తం కూడా కాదు, రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ ఎట్లా వ్యవహారం చేస్తున్నారో ఇవాళ అర్థమవుతున్నది. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధే ఉంటే, కేంద్రంలో ఉన్నోళ్ళు ఉంటే, గతంలో చేసిన ఆరోపణలే కాదు, ఇవాళ కర్ణాటక ఎమ్మెల్యే నేరుగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద, ఎందుకంటే
అక్కడ కర్ణాటక కాంట్రాక్టర్లు బట్టలు ఊడగొట్టిర్రు. కర్ణాటక నాయకులు అందరిది, బీజేపీది, కాంగ్రెస్ది. కాంట్రాక్టర్లు దేశవ్యాప్తంగా తెలిసేటట్టు పాపం ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ కమిషన్లు ఇవ్వలేక. అందుకే ఇవాళ వాళ్ళు ఇక్కడ ఉన్న తెలంగాణ కాంట్రాక్టర్స్కి కమిషన్ బేసిస్కి ఇస్తున్నారు. ఈ కమిషన్ మన తెలంగాణలో కూడా అలవాటు చేశారు. ఇది మేం కాదు అంటున్నది, మేమంటే మా మీద తప్పుడు కేసులు వేస్తారు, మమ్మల్ని జైలుకు పంపుతారు. ఈటల రాజేందర్ గారు అంటే మాత్రం వారిని ఏమన్నారు, సమాధానం కూడా ఇయ్యరు. నేరుగా ఒక రాష్ట్ర మంత్రి యొక్క సతీమణి మీద ఈటల రాజేందర్ గారు ఆరోపణ వేశారు. ఉందా విచారణ? లేదు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు నేరుగా రెవెన్యూ శాఖలో కూడా కమిషన్ ఉంది అని వేసిర్రు ఆరోపణ. విచారణ ఉందా? లేదు. ప్రధాని మోదీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ అన్నారు, విచారణ జరిగిందా? లేదు. మహేశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చెప్పారు శోధా కన్స్ట్రక్షన్స్ అమృత్ టెండర్ 1137 కోట్ల కాంట్రాక్ట్ అప్పచెప్పిర్రని బీజేపీ వాళ్ళు వేసిన ఆరోపణ. ఉందా విచారణ? లేదు. ఇవన్నిటి మీద ఎస్ఎల్బీసీ టనల్ ఎవ్వరు తెలుస్తలేదు అసలు ఏంటిది నిజం. మీడియా వాళ్ళు కూడా పాపం మోసపోతున్నారు. ఎందుకంటే మీడియా గ్రూప్స్లో సడన్గా వస్తాయి, సీఎంఓ బీట్ చూసుకునేటోళ్ళు, కాంగ్రెస్ బీట్ చూసుకునేటోళ్ళు పాపం 8 మంది చనిపోయారంట అనేసి వేయగానే మళ్ళీ తర్వాత కలెక్టర్ వస్తారు, లేదు చనిపోలేదంటారు. నిన్న ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడతాడు గాంధీ భవన్ నుంచి, చనిపోతే ప్రధాని మోదీ ఫోన్ కూడా చేయడా, సంతాపం తెలిపడా అని ఆయన అంటాడు. ఇది ఎక్కడిది పరేషాన్? ప్రధాని మోదీ ఫోన్ చేసిండు రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారు మొత్తం అప్ టు డేట్ డే 1 మొత్తం ఫోన్ వచ్చింది, మొత్తం చెప్పిండు అని ప్రచారం చేసుకున్నారు. ఎమ్మెల్యేనేమో నిన్న గాంధీ భవన్ నుంచి ఫోను రాలేదు, ఏమి చేయలేదు, సంతాపం తెలిపలేదు బీజేపీ వాళ్ళని. అది ప్రాణాలతో చిలగాటం ఆడిరు కదా అక్కడ. ఒక ఎమ్మెల్యేనేమో చనిపోయారు అంటారు, ఒకరు 4 అంటారు, ఒకరు 8 మంది అంటారు, దాంతో కూడా అబద్ధాలు. కానీ ఇది బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తే, అగో చూసిర్రా బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ మీద కేసు వేయండి, వాళ్ళని జైలు వేయండి. కానీ ఇన్ని ఆరోపణలు వస్తే ఈ లేటెస్ట్ ఆరోపణ లోకాయుక్తకు అక్కడ కర్ణాటక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు వెళ్తున్నాయి డీకే శివకుమార్ నుంచి 15% కమిషన్ అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా విచారణ చేయకపోతే ఎవరి కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తుండో, రేవంత్ రెడ్డిని ఎవరు కాపాడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు పార్టీలకు బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ అవుతుంది, ఈ కాంగ్రెస్ బీజేపీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మిగతా నాయకులందరూ ఎందుకు టార్గెట్ అవుతున్నారో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తారు. వీళ్ళ కాంట్రాక్ట్లు, వీళ్ళ దోస్తానా, వీళ్ళ ములాఖాతు, వీళ్ళ వ్యాపారాలు అంతర్రాష్ట్రీయ ముఠాలాగా వ్యాపిస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి కుటుంబ పాలన మీద బీజేపీ విచారణ చేపట్టినా చేపట్టకపోయినా బీఆర్ఎస్ డెఫినెట్గా దీన్ని బహిరంగంగా చేస్తూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటాం. ఆనాడు చెప్పినట్టే షాడో క్యాబినెట్గా నీడలాగా డెఫినెట్గా మీ మీద ఒక డేగ కన్ను పెట్టుకొని ఉన్నాం. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మీడియా కూడా దయచేసి ఇవన్నిటినీ కూడా మీరు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు తప్పుడు వార్తలతోని మీడియాను కూడా డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీడియాకు రిలీజ్ చేస్తున్నాయి, తర్వాత మళ్ళా యూటర్న్ అవుతున్నాయి. అక్కడ క్వశ్చన్ అయ్యేది మీడియా రిపోర్టింగ్కి క్వశ్చన్ అవుతుంది, క్రెడిబిలిటీ క్వశ్చన్ అయ్యేది రేవంత్ రెడ్డి గారిది కాదు. నష్టపోయేది రేవంత్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేనే లేదు. ఆయన ఒకరోజు కొడంగల్లో ఫార్మా అని గెజెట్ తీస్తాడు, ఆ తర్వాత ఫార్మా అనలేదు కదా, నేను పరిశ్రమలు అన్నా కదా, ఇండస్ట్రీస్ అన్నా, ఫార్మా ఎవరన్నారు? కానీ రాజముద్ర ఉన్న గెజెట్ అయితే తెలుస్తుంది కదా. దయచేసి రాష్ట్ర మీడియాని మేం కోరేది ఏంటంటే, విత్ మోస్ట్ రెస్పెక్ట్, రేవంత్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదు. వారు ఇచ్చే స్టేట్మెంట్స్ని మీరు పదే రీచెక్ చేసుకోండి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు, అధికారులు ఇంకోటి మాట్లాడతారు, చీఫ్ మినిస్టర్ కార్యాలయం ఒకటి మాట్లాడుతుంది, కాంగ్రెస్ గాంధీ భవన్ ఇంకోటి మాట్లాడుతుంది. మేం మాత్రం డెఫినెట్గా వారు చేసే ప్రతి ఒక్క ఒప్పందం, వారు చేసే ప్రతి ఒక్క వ్యాపారం మీద కన్నేసి ఉంచినాం. కాబట్టి ఇవాళ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళు వేస్తున్న ఆరోపణ, ప్లస్ ఇటు కేపీసీ ప్రాజెక్ట్స్, ఇటు ఎంఆర్, ఒక ముఖ్యమంత్రి, ఇటు ముఖ్యమంత్రి సోదరులు వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు, రాష్ట్ర ప్రజలు వీళ్ళను నమ్మేదో ఓట్లేసి ప్రజలకి ఏదన్నా మంచి చేస్తారు కావచ్చు. ఇటు కరెంటు కోతలు ఉన్నాయి, ఇటు నీటి ఇబ్బందులు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇది పట్టించుకుంటారు కావచ్చు అని అనుకుంటే
మొత్తం బ్రదర్స్ అంతా బిజినెస్ మీద పడ్డారు. ఇది బ్రదర్స్ యొక్క బిజినెస్ రహస్యం. ఇటు బెదిరించు, ఇటు సెటిల్మెంట్ తీసుకో, ఇటు వీడియోలో మాట్లాడు వాళ్ళ గురించి కూల్ చేస్తాం, పడగొడతాం, ఖతం చేస్తామను, ఇటు బ్యాగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.